పూలతో అందంగా కనిపించే వయ్యారి భామ పంట పొలాలను నమిలి మింగేస్తోంది. అమెరికా నుంచి వచ్చి మన రైతన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ కలుపు మొక్క వ్యవసాయాన్నే కాదు మనుషులు పశువుల ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తోంది. అసలు ఈ పార్థినీయం తెస్తోన్న ముప్పేంటి, దీనికి చెక్ పెట్టేది ఎలాగో ఒకసారి చూద్దాం. మొక్క చిన్నదే కావచ్చు, కానీ అది చేసే నష్టం ఊహకందదు. 1950-60లలో అమెరికా నుంచి మన దేశానికి దిగుమతైన గోధుమలతో పాటు ఈ పార్థీనియం విత్తనాలు భారత్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా అడుగుపెట్టిన ఈ మొక్క తక్కువ టైంలోనే మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు పొలాలు, చెరువులు, కాలువకట్ల వెంట ఈ మొక్కలు జెట్ స్పీడ్లో విస్తరిస్తాయి. ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపించినా నేనున్నానంటూ పాగా వేసేస్తుంది. ఈ వయ్యారి భామ నేలలో ఉన్న పోషకాలను, తేమని అమాంతం పీల్చిపారేస్తుంది. దీనివల్ల పంటలకి దక్కాల్సిన బలం దక్కక దిగుబడి దారుణంగా పడిపోతుంది. ఇక ఈ మొక్కతో వచ్చే ముప్పు పంటలతోనే ఆగిపోదు, మనుషులు, పశువులకు ఇది పెద్ద శాపంగా మారింది. దీని నుంచి వచ్చే పుప్పుడి గాలిలో కలిసిపోవటం వల్ల మనుషులకు స్కిన్ అలర్జీలు, దద్దుర్లు, ఆస్తమా, ఎగ్జిమా లాంటి సమస్యలు వస్తాయి. ఈ మొక్కల్ని పశువులు మేస్తే పాలు పడిపోవడమే కాకుండా కాలేయ సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి. ఎక్కడైతే ఈ మొక్కలు కనిపిస్తున్నాయో వాటిని పూత దశ కన్నా ముందే మనం వాటిని పీకివేసి వాటిని సేకరించి ఎండబెట్టి వాటిని ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తొట్టుల్లో కానీ లేకపోతే నేడప్ తొట్టుల్లో కానీ లేదంటే కంపోస్ట్ తొట్టుల్లో కానీ నింపుకొని దీన్ని ఎరువు చేసినట్లయితే చాలా వరకుగా ఈ కలుపుని చాలా వరకు మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అందమైన పేరుతో ప్రాణాంతకంగా మారిన ఈ కలుపును అరికట్టడం సాధ్యమేనా అంటే నిపుణులు అవుననే చెప్తున్నారు. అయితే దీనికున్న ఒకే ఒక్క మార్గం పూత రాకముందే ఏరిపారేయడం. ఎస్, పూలు పూయకముందే ఈ మొక్కల్ని వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి. వయ్యారాలు పోయే ఈ కలుపు మొక్కని స్టార్టింగ్ స్టేజ్ లోనే అంతం చేయకపోతే రైతన్న పంటకే కాదు మనందరి ఆరోగ్యానికి ఇది తీరని ముప్పుగా మారే అవకాశమే ఎక్కువ.